నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను కీర్తి. ముందుగా ముఖ్యాంశాలు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రజా పరిష్కార వేదిక. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన జిల్లాల కలెక్టర్లు. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్. ఏలూరులో ఓట్ల లెక్కింపుపై శిక్షణ కార్యక్రమం. కడప యోగి వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతిగా ఈరోజు బాధ్యతలు స్వీకరించిన ఆచార్య ఫణితి ప్రకాష్ బాబు. వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా పరిష్కార వేదికకు ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు జిల్లాల కలెక్టరేట్లకు తరలివచ్చి వారి సమస్యల వినతి పత్రాలను అందిస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వృద్ధులు, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి వారి సమస్యల వినతి పత్రాలను అధికారులకు సమర్పించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ప్రజల నుంచి వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. ఈరోజు ఒంగోలులోని కలెక్టరేట్లో ప్రజల నుంచి జిల్లా అధికారులతో కలిసి వినతులను స్వీకరించారు. అర్జీలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. వారి సౌకర్యార్థం వివిధ విభాగాల అధికారులు అర్జీలను స్వీకరించారు. ప్రజా పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తెలిపారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో డివిజన్ నలుమూలల నుండి తరలివచ్చిన ప్రజల నుంచి అర్జీలను సబ్ కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆదోనిలో పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రల్ సిస్టంలో భాగంగా ప్రజల నుండి వినతి పత్రాలు తీసుకోవడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి మనకి గ్రీవెన్సెస్ వచ్చాయి. సో కన్సర్న్ డివిజనల్ ఆఫీసర్స్ కూడా అటెండ్ అయ్యారు. సో ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన గ్రీవెన్స్ ఆ డిపార్ట్మెంట్ డివిజనల్ ఆఫీసర్కి ఎండోర్స్ చేయడం జరిగింది. అలాగే తహసీల్దార్స్ అందరికీ కూడా గ్రీవెన్సెస్ని భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు దృష్టిలో పెట్టుకుని ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు కౌంటింగ్ సిబ్బంది కృషి చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. ఏలూరు సర్ సిఆర్ రెడ్డి కళాశాల ఆడిటోరియంలో ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మార్చి 3వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని వివరించారు. The one day thing is you should know what are the forms to be filled, valid invalid చేసినప్పుడు ఏం చేయాలి, లెక్క పెట్టినప్పుడు కొంచెం ఫాస్ట్గా లెక్క పెట్టడం, టేబుల్ షీట్స్ కరెక్ట్గా రాయడం, మీ రోల్ ఏంటి మాత్రం మీకు క్లారిటీ ఉంటే మీకు దాన్ని మనకు ఈజీగానే అయిపోతుంది. సో దిస్ కౌంటింగ్ ద టీమ్ విచ్ ఇస్ సిటింగ్ హియర్, మా ఎంటైర్ కౌంటింగ్ ప్రాసెస్ డిపెండ్స్ అపాన్ యూ. మిగతా అందరికీ వెరీ మినిమల్ రోల్స్, డ్రమ్ తీసుకురా, అది తీసుకురా, మొదలు మీరే మాకు 4 నెంబర్ ఆఫ్ బ్యాలెట్ పేపర్స్ లెక్క పెట్టి బ్యాలెట్ అకౌంట్ తోటి మ్యాచ్ చేయాలి. దట్ విల్ బి ఆఫ్ స్టెప్ 1. అలాగే 17 టైమ్స్ చేయవలసి ఉంటుంది ప్రతి ఒక్కరు. తర్వాత సెకండ్ స్టెప్ విల్ బి వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్స్ డిసైడ్ చేయడం. సో యూజువల్గా ఆల్గో విల్ డూ ద ఆల్గో టేబుల్. మీ టేబుల్లో మీరే వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్ డిసైడ్ చేయాలి. కాబట్టి ఎన్ని రకాల వ్యాలిడ్ ఓట్స్, ఎన్ని రకాల ఇన్వాలిడ్ ఓట్స్ రావచ్చు అన్నది మీరు ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది. మేము అక్కడ కూర్చుంటాము గైడ్ చేయడానికి, కానీ అల్టిమేట్లీ అది చాలా ఎలాబరేట్గా ఒక 22 టైప్స్ ఆఫ్ ఇన్వాలిడ్ ఓట్స్ మీకు చూపిస్తున్నారు. ఇవన్నీ మీరు నోట్ చేసుకొని తెలుసుకోండి.
ఇది ఇంపార్టెంట్ స్టెప్. బికాజ్ ఇక్కడికి ఎక్కువ ప్రొటెస్ట్ వస్తుంది, ఇక్కడికి ఎక్కువ నువ్వు ఓటింగ్ సూపర్వైజర్ సరిగా చేయలేదనే మాట వస్తుంది. సో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల విధుల పట్ల సంబంధిత పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా సహాయ ఎన్నికల అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల 27న ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించే పీఓ, ఏపీఓలకు 2వ విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. పోలింగ్ కేంద్రంలో విధులు, పోలింగ్ ప్రక్రియ, బ్యాలెట్ బాక్సులు తెరవడం, సీల్ చేయడం వంటి అంశాలపై పూర్తి అవగాహన కల్పించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 10 మంది అభ్యర్థులు పోటీల్లో ఉండగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు 5,035 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలిపారు. కడప యోగి వేమన విశ్వవిద్యాలయ ఉపకులపతిగా ఆచార్య ఫణితి ప్రకాష్ బాబు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం ఆచార్య ఫణితి ప్రకాష్ బాబు దూరదర్శన్తో మాట్లాడుతూ విశ్వవిద్యాలయ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు సౌకర్యాలు కల్పించడంలో కృషి చేస్తానన్నారు. యోగి వేమన యూనివర్సిటీ కడపకి వైస్ ఛాన్సలర్గా రావటం చాలా గర్వంగా భావిస్తున్నాను. ఈ యూనివర్సిటీ ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తోటి స్టార్ట్ అయింది. ఇక్కడ ఈ యోగి వేమన పేరు మీద ఈ యూనివర్సిటీని పెట్టడం చాలా మంచిది. ఒక సాంఘిక సంస్కర్త పేరు మీద పెట్టినటువంటి ఈ యూనివర్సిటీలో నేను కూడాను ఒక భాగస్వామిగా పనిచేయడానికి వచ్చాను. అది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ విద్యార్థులతో కలిసి ఈ యూనివర్సిటీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి నేను సాయశక్తిలా కృషి చేస్తాను. సో గవర్నమెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి మనకు రావాల్సినటువంటి అవన్నీ ఉంటే అన్నీ కూడాను మన ఉపాధ్యాయుల సహోద్యోగుల సహకారంతో నేను నిరంతరం కృషి చేసి ఈ యూనివర్సిటీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి. ఈ నెల 26 నుండి 4 రోజుల పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో ఏఎస్ఆర్లో నిర్వహించనున్న జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వాలీబాల్ నిర్వాహక కమిటీ అధ్యక్షులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ జాతీయ స్థాయి పోటీలకు మెన్స్ వాలీబాల్తో పాటు మహిళా వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ముంబై, 2 ఇన్కమ్ ట్యాక్స్ అహ్మదాబాదు, 3 ఎన్సీఓఈ త్రివేంద్రం, ఈస్టర్న్ రైల్వేస్ వెస్ట్ బెంగాల్, ఇండియన్ బ్యాంకు చెన్నై, ఐసీఎఫ్ తమిళనాడు. ఈ మెన్స్ నుంచి మంచి టీంలు వస్తున్నాయండి. సరదాగా ఇంట్రడక్టరీ లాగా ఒక 3 టీములు విమెన్ టీములు ఆఖరి 2 రోజులు ఎంటర్టైన్మెంట్ లో ఉంటుందని చెప్పి పెట్టడం కూడా జరిగింది. ఇది ఆల్రెడీ మేము అనౌన్స్ చేసిన దాంట్లో లేదు. పెద్దలకి కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. ఆనందరావు గారికి అది ఇంకా తెలియదు. అది వారు మమ్మల్ని సంప్రదించారు. తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ వాళ్ళ మహిళా టీములు మేము ఖచ్చితంగా గొల్లవెల్లి మంచి వేదిక మేము వచ్చి ఆడదామని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా అడగడం జరిగింది. సరే మేమైతే షెడ్యూల్లో లేదు కానీ మేము అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం పెద్దలు చెప్పని చెప్పడం జరిగింది. ఈ రకంగా ఆ ప్రాంతంలో ఎక్కడైతే గొల్లవెల్లి, ఉప్పలగుప్తం మండలం, మన అమలాపురం ఈ సెగ్మెంట్ లో ఈ కోనసీమ జిల్లాలో చాలా మంచి కార్యక్రమం ఇది. చాలా మంది దీని నుంచి స్ఫూర్తి పొంది గతంలో పెద్ద పెద్ద క్రీడాకారులుగా పరిమితి చెందారు. మన స్వర్గీయ కీర్తిశేషులు కాశీ గారు కూడా ఆ గొల్లవెల్లిలో ఈ టోర్నమెంట్ కోసం ఎంతో కృషి చేసి వారి టైంలోనే. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.